రాజకీయాల్లో ఆయనది సుదీర్ఘ ప్రయాణం. 6 సార్లు ఎమ్మెల్యేగా ఘన విజయం, డోర్నకల్ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా నిత్యం ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు మాజీ మంత్రి డిఎస్ రెడ్డి నాయక్. రాజకీయ ఉద్దండుడిగా పేరు పొందిన రెడ్డి నాయక్ ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించారా? లెట్స్ వాచ్. డోర్నకల్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్దండులుగా పేరు పొందారు మాజీ మంత్రి డిఎస్ రెడ్డి నాయక్. డోర్నకల్ నుంచి ఆయనను ప్రజలు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారంటేనే ఆయనకు నియోజకవర్గంలో ప్రజల్లో ఎంత పేరు ప్రఖ్యాతులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రజల్లోనూ ఆయనకు మంచి పేరే ఉంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన అనుచరులు చెబుతుంటారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రజలు ఎప్పుడొచ్చినా వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారని కూడా చెబుతుంటారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డి నాయక్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఆయన అనుచరులు చెబుతుంటారు. వాగులపై ఆనకట్టలు, చెక్ డ్యాంలు, ఉపకాల్వలు నిర్మించారని టాక్ ఉంది. జిల్లా కేంద్రమైన మహబూబాబాద్కు వెళ్లేందుకు ప్రతి మండల కేంద్రం నుంచి డబుల్ రోడ్డు నిర్మించారని చెబుతున్నారు. నరసింహులపేట మండలం మీదుగా చిన్నగూడూరు, మరిపెడ నుంచి ఆకేరు వాగు, దంతాలపల్లి మండలంలో పాలేరు, డోర్నకల్ మండలంలో మున్నేరు వాగు ప్రవహిస్తుంటాయి. వీటిపై నిర్మించిన చెక్ డ్యాంలలో నీరు పుష్కలంగా అందుతుందని రైతులు చెబుతున్నారు. ఆకేరు వాగుపై కొమ్ముల వంచ, ఉగ్గంపల్లిలో 2 ఆనకట్టలు, 10 చెక్ డ్యాంలు నిర్మించారు. పాలేరు వాగుపై పెద్ద ముప్పారం శివారులో ఆనకట్ట, 10 చెక్ డ్యాంల నిర్మాణాన్ని చేపట్టారు. మున్నేరు వాగుపై 4 చెక్ డ్యాంలను నిర్మించారు. మొత్తంగా 24 చెక్ డ్యాంలతో వాగులపై ఇరువైపులా సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇక నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, తాండాలకు సుమారుగా 500 కిలోమీటర్ల మేర తారు రోడ్లు వేయించారని రెడ్డి నాయక్ అనుచరులు చెబుతున్నారు. 290 కోట్లతో 35 కిలోమీటర్ల మేర అంతర్గత సీసీ రోడ్ల నిర్మించారనే టాక్ కూడా ఉంది. అంతేకాదు, నియోజకవర్గంలో 2366 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయించినట్లు తెలుస్తోంది. వాటిలో దంతాలపల్లి, మరిపెడ, నరసింహులపేట మండలాల్లో పూర్తయిన ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి మంచినీరు అందించినట్లు రెడ్డి నాయక్ అనుచరులు చెబుతున్నారు. రెడ్డి నాయక్ను ప్రజలు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించారు. దాంతో ఎంతో కొంత అభివృద్ధి అయితే చేశారు రెడ్డి నాయక్. అయినప్పటికీ నియోజకవర్గ ప్రజల్లో డోర్నకల్ అభివృద్ధి పడకేసిందనే అసంతృప్తి మాత్రం ఉంది. దాంతో మొన్నటి ఎన్నికల్లో రెడ్డి నాయక్ను ఓటర్లు ఇంటికి పరిమితం చేశారు. ఏదేమైనా నియోజకవర్గంలో రెడ్డి నాయక్ పై పాజిటివ్ టాక్తో పాటు నెగటివ్ టాక్ కూడా మూటగట్టుకున్నారు.